మీది 10th సర్టిఫికేట్ మిస్ అయిందా? అయితే బోర్డు నుంచి ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తా. ఇలానే చేయండి. ఎందుకు అంటే ఆన్లైన్‌లో డౌన్లోడ్ చేయొద్దు. అలా డౌన్లోడ్ చేసింది మీకు ఎందుకు యూజ్ అవ్వదు. రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినా ఇబ్బంది పడతారు. మీరు ఫస్ట్ మీ సేవకి వెళ్ళండి. ఒక పోలీస్ కంప్లైంట్ రాసుకొని. నాది ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు నా సర్టిఫికేట్ మిస్ అయింది అనేది సారాంశంతో మీరు ఒక కంప్లైంట్ రాసుకొని మీ సేవకెళ్తే మీ సేవలో ఆ కంప్లైంట్ తీసుకొని మీ ఆధార్, మీ 10th మెమోకి సంబంధించింది ఏదైనా జిరాక్స్ ఉన్నా లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. మీ లోకల్ అడ్రస్ ఒకటి. ఇవన్నీ అలాగే 10th బోనోఫైడ్ ఉంటే బోనోఫైడ్. అవన్నీ యాడ్ చేసి మీ సేవలో ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తారు మీ సేవ నుంచి. ఆ కంప్లైంట్ రైజ్ చేసి మనకు ఒక చలానా తీస్తారు. ఆ చలానా తీసుకొని మొత్తం ఈ సెట్ ఆఫ్ పేపర్స్ తీసుకొని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏదైతే జ్యూరిస్డిక్షన్లో ఉన్న పిఎస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇలా 10th మెమో మిస్ అయిందని చెప్పేసి అక్కడ ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. తీసుకొని ఒక 1 వీక్ అనే టైం ఉంటుంది. కానీ రిక్వెస్ట్ చేయండి. మీరు ఎలా ప్రయత్నం చేసుకుంటే అలా చేయండి. 2-3 డేస్లో దాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి నాట్ ఫౌండ్ అనే సర్టిఫికేట్ని మళ్ళీ మీ సేవకు పంపిస్తారు. మీరు ఏదైతే మీ సేవకి వెళ్ళారో అక్కడికి వెళ్ళి మీ చలానా నెంబర్ చెప్తే వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు, నాట్ ఫౌండ్ సర్టిఫికేట్. మీరు అది తీసుకొని మళ్ళీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి BSE అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ వాళ్ళైతే ఏపీ ఉంటుంది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్తే డూప్లికేట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఏం ఫిల్ చేయాలి, చలానా ఎవరికి తీయాలి, ఒక 250 రూపీస్ చలానా ఉంటుంది, చలానా తీయాలి. అలాగే మీరు ఒక 50 రూపీస్ బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ప్రిపేర్ చేయాలి. అందులో ఏం కంటెంట్ రాయాలో కూడా అందులోనే ఉంటుంది. సో ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ ఆ అప్లికేషన్లో ఉంటాయి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మనం స్కూల్కి ఒక లెటర్ రాయాలి. స్కూల్కి ఒక లెటర్ ఏమని రాయాలి, సేమ్ మనం పిఎస్లో ఎలా అయితే రాసామో నా 10th సర్టిఫికేట్ ఇలా మిస్ అయింది సో అని చెప్పేసి స్కూల్కి రాస్తే స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ అబ్బాయి మా దగ్గరే చదివారు, ఈ అమ్మాయి మా దగ్గరే చదువుకుంది అని చెప్పేసి దాని మీద సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. అలాగే మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో వాటి మీద కూడా మీకు స్కూల్ ప్రిన్సిపల్ సంబంధించిన సిగ్నేచరు అలాగే స్కూల్ స్టాంప్ వేయించాల్సి ఉంటుంది. అవన్నీ వేయించి ఈ సెట్ ఆఫ్ పేపర్స్ ఏదైతే మనకు పోలీస్ నాట్ ఫౌండ్ సర్టిఫికేట్ ఒకటి, ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అవి ఫిల్ చేసి మన హెడ్ మాస్టర్తో స్కూల్లో హెచ్ఎంతో సైన్ చేయించుకొని స్టాంప్ వేసుకున్న పేపర్స్ని తీసుకొని ఆ సెట్ మొత్తాన్ని 50 రూపీస్ అఫిడవిట్ని తీసుకొని మనము బోర్డుకి వెళ్తే ఆ బోర్డులో సబ్మిట్ చేస్తే అక్కడ 1 వీక్లో వస్తుంది, 1 డేలో వస్తుంది. జనరల్గా అయితే 1 మంత్ అని చెప్తారు. బట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మీరు రిక్వెస్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఒకటి మీరు ఆ బోర్డుకి వెళ్ళి తీసుకోవచ్చు, తర్వాత స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఆ సర్టిఫికేట్ మీద హెడ్ మాస్టర్ సిగ్నేచరు ఫోటో మీద స్టాంప్ వేయించుకొని తెచ్చుకోవాలి. అప్పటి నుంచి అది మీ దగ్గర పెట్టుకోవాలి. అది మీ డూప్లికేట్ 10th మార్క్స్ మెమో. ఇదే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినా ఇది మీకు యూజ్ అవుతుంది.